హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేలోని హైదరాబాద్ డివిజన్లో తిరిగే పలు రైళ్లకు హైదరాబాద్ డివిజన్లో ఉన్న షాద్నగర్లో స్టాప్స్, ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ అయితే 6 నెలల వరకు అయితే కల్పించడం అయితే జరిగింది. 6 నెలల వరకు ఈ స్టేషన్ నుండి ప్రయాణికుల ఆదరణ ఉంటే పర్మనెంట్ అయితే చేస్తారు. ఈ స్టాప్స్ వచ్చేసి అవి ఏ ట్రైన్స్ ఏంటనేది ఫుల్ వివరాలు అయితే తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ తోటి మాకు మరికొన్ని వీడియోస్ చేయాలని ప్రోత్సాహంగా అయితే ఉంటుంది. అలాగే నా నుండి మీకు రెగ్యులర్ అప్డేట్ కావాలి అనుకున్నా, లేదా నన్ను మీరు ఎలాంటి క్వశ్చన్స్ చేయాలనుకున్నా రైల్వే సంబంధించి ఇన్స్టాగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే ఫాలో కావచ్చు. వాటి లింకులు వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17651 చెంగల్పట్ కాచిగూడ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కు ఆగస్టు 31 నుండి షాద్నగర్లో స్టాప్ అయితే కల్పించారు. సెకండ్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17652 కాచిగూడ చెంగల్పట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కు ఆగస్టు 30 నుండి షాద్నగర్లో స్టాప్ అయితే కల్పించారు. థర్డ్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17653 17654 కాచిగూడ పుదుచ్చేరి కాచిగూడ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి ఆగస్టు 29 నుండి షాద్నగర్లో స్టాప్ అనేది కల్పించడం అయితే జరిగింది. ఇంకా ఇదివరకు 6 నెలల ముందు స్టాప్స్ ఇచ్చిన ట్రైన్స్ని పర్మనెంట్ చేసిన ట్రైన్లు వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 20834 20833 సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. ఈ ట్రైన్కు సామర్లకోటలో 6 నెలలు స్టాప్ కల్పించారు. తాజాగా 6 నెలలు పూర్తి అయ్యింది. అయితే సామర్లకోటలో ప్రయాణికులను ఆదరణ చాలాగా ఉండటం అయితే అందుకే ఈ స్టాప్ని పర్మనెంట్ చేయడం అయితే జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12706 12705 సికింద్రాబాద్ గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ. ఈ ట్రైన్కు నెక్కొండలో స్టాప్ అయితే ఇవ్వటం జరిగింది. ఇది 6 నెలలు పూర్తి కావడంతో ఈ ట్రైన్ స్టాప్ను కూడా పర్మనెంట్ అయితే చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ట్రైన్లలో మీరు ఇక్కడ నుంచి షాద్నగర్ నుండి లేదా నెక్కొండ ఇటు సామర్లకోట నుంచి అయితే ప్రయాణించాలనుకుంటే మాత్రం ప్రయాణించవచ్చు. అలాగే ఈ ట్రైన్లు మీ ఊరి మీదుగా వెళ్తుంటే మాత్రం కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి రైల్వేకి సంబంధించిన వీడియోస్ అని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. మీకోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను.